హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆస్ఫూర్తితోనే ఇప్పుడు రవీంద్రనాథ్ ఠాగూర్ ఆయన రచించినటువంటి ఒక కవిత, ఠాగూర్ వాస్తవికత కవిత. అది ఇప్పుడు మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను, వినండి. ఠాగూర్ వాస్తవికత కవిత. ఇక వినండి. నేనిక లేనని తెలిసాక విషాదాశ్రువులను వర్షిస్తాయి నీ కళ్ళు. కానీ మిత్రమా, అదంతా నా కంటపడదు. ఆ విలాపమేదో ఇప్పుడే నా సమక్షంలోనే కానిస్తే పోలా. నీవు పంపించే పుష్పగుచ్చాలను నా పార్థివ దేహం ఎలా చూడగలదు? అందుకే అవేవో ఇప్పుడే పంపరాదా? నా గురించి 4 మంచి మాటలు పలుకుతావు అప్పుడు, కానీ అవి నా చెవిని పడవు. అందుకే మెచ్చేదేదో ఇప్పుడే మెచ్చుకో. నేనంటూ మిగలిన నాడు నా తప్పులు క్షమిస్తావు నువ్వు. కానీ నాకు ఆ సంగతి తెలీదు. అదేదో ఇప్పుడే క్షమించేయలేవా? నన్ను కోల్పోయిన లోటు నీకు కష్టంగా తోస్తుంది, కానీ అది నాకెలా తెలుస్తుంది? అందుకని ఇప్పుడే కలిసి కూర్చుందాం కాసేపైనా. నాతో మరింత సమయం గడిపి ఉండాల్సిందని నీకనిపిస్తుంది. అదేదో ఇప్పుడే గడపవచ్చుగా మనసారా. సానుభూతి తెలపటానికి నా ఇంటి వైపు అడుగులు వేస్తావు. నా మరణ వార్త విన్నాక సంవత్సరాలుగా మనం ఏం మాట్లాడుకున్నామని ఇప్పుడే నా వైపు చూడు, నాతో మాట్లాడు. బదులు పలుకుతాను, కాసేపైనా గడుపుతాను, హాయిగా నీతో మెలుగుతాను అంటూ విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన ఈ అద్భుతమైన కవిత. అందుకే బ్రతికుండగానే ఆప్యాయంగా పలకరించుకుందాం, కష్టసుఖాలు పంచుకుందాం, ఒకరికొకరమై వెలుగుదాం, మెలుగుదాం, ఉన్నన్నాళ్ళు కలిసి మెలిసి బతుకుతాం. ఈరోజు కలిసినా మాట్లాడిన వ్యక్తి మళ్ళీ కలుస్తాడో లేదో, మాట్లాడతాడో లేదో, ఏది శాశ్వతం, ఎవరు నిశ్చలం అని అంటూ ఆ రోజుల్లోనే రాసిన ఠాగూర్ వాస్తవికత కవిత ఇది. ఈ కవిత మన కానమోకు కథావచనం శ్రోతలకు అవగాహన నిమిత్తం వినిపించాను. విన్నారుగా, ధన్యవాదాలు.